మా శ్రీ చైతన్య కాలేజీలో నేను చేసే నిజాంపేట బ్రాంచ్ లో మా పిల్లల్లాగానే చూస్తున్నాం సార్. మాకు చాలా బాధగా ఉంది, చాలా చింతిస్తున్నాం దీనికి. ఓకేనా, దీనికి ఫర్దర్ గా పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ ఏదైనా రాంగ్ ఉంటే, మా నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా మేము దానికి నైతిక బాధ్యత వహిస్తాం. 100% చెయ్యం సార్, ఎందుకంటే వాడు మా పిల్లాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీ పిల్లలతో కూడా, ఆ రూమ్ లో ఉన్న పిల్లలతో కూడా మాట్లాడండి. మీరు మీడియా తరపు నుంచి ఏదైనా మాట్లాడండి. మా సార్ ఫీడ్యూకి కారణం ఉండదు సార్. ఫీడ్యూలకి ఇప్పుడు ఏమీ లేదండి. అతను మెరిట్ స్టూడెంట్, బాగా బ్రహ్మాండంగా చదువుతాడు సార్. ఉదయాన్నే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ, ఉదయాన్నే మాకు స్వాములు కూడా ఉంటారు అక్కడ, ఒక రూమ్ లో పీఠం పెట్టుకొని ఉంటారు. మార్నింగ్ 5:30కి ఆ బాబు డైలీ స్వాములతో పాటు పూజ కూడా చేస్తాడు. ఈ రోజే అనుకోకుండా ఇది జరిగింది. 100% మా మిస్టేక్ ఏమీ లేదు సార్ దీంట్లో. కాకపోతే ఏంటంటే ఇలాంటి జరగడం అనేది మాత్రం మేము నైతిక బాధ్యత 100% తీసుకుంటాం. కావాలంటే మీరు పిల్లలతో మాట్లాడండి సార్. మాకు తెలిసిందే 5:30కి తెలియగానే పిల్లలు లేచి చెప్పగానే ఇమీడియట్ గా మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇమీడియట్ గా పేరెంట్స్ కి ఇంటిమేట్ చేస్తాం. 5:30కి తెలిసింది సార్. మీరు కావాలంటే మీరు వీడియో కూడా చెక్ చేసుకోండి. సార్ 2ంటికి జరగలేదు సార్. మాకు ఎప్పుడు జరిగిందో మాకు ఐడియా లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వస్తే తెలిసింది. బట్ మాకు తెలిసింది ఏంటి అంటే, మాకు ఇంటిమేషన్ 5:25కి వచ్చింది. 5:25 రంగాలు నేను ఇంటికాడ నుంచి ఫాస్ట్ గా వచ్చేసాను. ఈ లోపే మా సార్ వాళ్ళు ఏంటి అంటే, వాడిని ప్రొటెక్ట్ చేయాలి కదా స్టూడెంట్. గత కొన్ని రోజుల నుండి ఆ బాబుకి ఫీజు గురించి గానీ, ఏమి లేదు, చదువు విషయంలో గానీ ఇబ్బంది పెట్టలేదు. ఏమి లేదు 100% 100కి 100% చెప్తున్నాం. మేము ఫీజుల విషయాల్లో మాట్లాడడం అసలు. దాంతో పాటు ఆ పేరెంట్స్ తో మీరు మాట్లాడుకోండి సార్. పేరెంట్స్ తో మాట్లాడినాకే చెప్పండి. ఓకేనా, ఫీజుల విషయం కానీ చేసామండి. ఇప్పుడు అన్ని బ్రాంచ్లలో విద్యార్థులను పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం. పెట్టాం సార్. ఆ టీమ్ కూడా ఉంది సార్ మాకు. సెంట్రల్ ఆఫీస్ వచ్చి ఎవ్రీ వీక్ ప్రతి బ్రాంచ్ లో మొన్న అక్కడ నారాయణలో జరిగింది సార్. మేమైతే మా సెంట్రల్ ఆఫీస్ ఒక టీం కూడా ఉంది. ఆ టీం కూడా ఏంటి అంటే ప్రతి వారం వచ్చేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి జరగకుండానే చేస్తున్నాం సార్. మా తరఫున ప్రతిదీ జరుగుతుంది. బిఫోర్ దసరా జరిగింది. దసరా బిఫోర్ జరిగింది. అక్టోబర్ 100% కావాలంటే మీరు మాట్లాడండి. ప్రతి మంత్ జరిగింది సార్. ప్రతి మంత్ జరిగింది పేరెంట్ టీచర్ మీటింగ్ 100% జరిగింది. అట్లా అంటే నేను చెప్తాను. మీ తరఫున విద్యార్థికి ఏం న్యాయం చేస్తారు మరి? ఇప్పుడు వాళ్ళ ప్రాణం పోయింది, వాళ్ళ పేరెంట్స్ ఏం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతున్నాం సార్. వీళ్ళంతా మేము నైతిక బాధ్యత ఇస్తాం. వాళ్ళ ఒక పాప కూడా ఉంది. అవసరమైతే ఆ పాప కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. అసలు ఇబ్బంది మా తరపు నుంచి అయితే ఏ న్యాయమైనా పేరెంట్ చేస్తాం. పోయిన ప్రాణం తిరిగి రాదు కానీ భవిష్యత్తులో ఆ బాబు రాసిన సూసైడ్ లెటర్ ప్రకారం ఏంటి అంటే, ఆ బాబు వాళ్ళ ఇంటికాడ సమస్యలు చూపిస్తాను. లెటర్ లో అంటే మాట్లాడించుకోండి సార్. సార్ లెటర్ ఇస్తాను. దాంతో పాటు అక్కడ రూమ్మేట్స్ కూడా మీకు పిలిపించి మాట్లాడారు. ఆ లెటర్ స్టూడెంట్ రాసిందని గ్యారెంటీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యార్థి రాసిన గ్యారెంటీ వాడి బుక్స్ రైటింగ్ కూడా ఆల్రెడీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్. వాడి బుక్స్, వాడు రాసిన లెటర్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దర్యాప్తు కూడా చేస్తున్నారు. అక్కడ రూమ్మేట్స్ తో కూడా మాట్లాడారు. అన్ని క్లారిటీగానే చేశారు సార్. చేసి అడిగారు. RIO గారు అడిగారు, చెప్పాము. పేరు నాకు ఐడియా లేదు. మా బోర్డుకు సంబంధించిన వాళ్ళకి చేశారు. మన మేడ్చల్ వస్తుంది సార్. RIO గారు నాకు చేశారు. 100% చేశారు. చెప్తాను, కనుక్కొని ఇప్పుడు ఇస్తాను మీకు రిపోర్ట్ ఇస్తాను. RIO గారు చేశారు సార్. చేసి కనుక్కున్నారు. కనుక్కొని సార్ మేము అట్లా ఉండేవాళ్ళం కాదు సార్. ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకోమని చెప్పారు. బోర్డు వాళ్ళు ఉంటారు సార్. బోర్డు ప్రిన్సిపాల్ ఉంటారు. బోర్డు ప్రిన్సిపాల్ కూడా ఇప్పుడు అక్కడ చేసాం సార్. చేసాం సార్. మీరు పిల్లలను పిలిచి అడగండి. ప్రతి క్లాసులో మేము కండోలెన్స్ ఇచ్చాం ఆల్రెడీ. లేదు కండోలెన్స్ ఇచ్చాం సార్. కండోలెన్స్ మీరు కావాలండి. రిపీటింగ్ కాదు, కండోలెన్స్ ఇచ్చాం. పెట్టాం
పెట్టాం. మీరు ఇప్పుడు కావాలంటే ఒకళ్ళు వెళ్ళి చూడండి సార్. మీరు సార్ పిల్లలతో నేను ప్రతి ఒక్క పిల్లని మాట్లాడతారు మీరు వచ్చి పాన్ పరాగ్ తినుకుంటూ మాట్లాడతారు అన్న మీరు. పొద్దున ఏం జరిగింది పొద్దున ఇదే మేనేజ్మెంట్ వస్తుంది కూర్చొని అడిగితే కండోలెన్స్ ఇచ్చిరా అంటాం, కండోలెన్స్ ఇవ్వలే అని చెప్తుంది. ఈ రోజు వచ్చి కండోలెన్స్ ఇచ్చినాం అని చెప్తారు. ఇప్పుడు అంతమంది పిల్లలు ఉన్నప్పుడు పిల్లలందరూ ఉన్నారు కదా సార్. నిజంగా మా నైతిక బాధ్యత తప్పు ఉంటే పిల్లల్ని మేము పంపించేసాం. అన్యాయం కాదు సార్. పిలిపించి మాట్లాడు. వాళ్ళకి ఏం భయప్రాంతాలకు గురి చేయకుండా మాది బాధ్యత ఏముండదు. మీరు మాట్లాడండి సార్. వాళ్ళని నార్మల్ గా బయటికి వచ్చి ఇప్పుడు వన్ మినిట్ ఇంతమంది సార్ ఒక్క నిమిషం సార్ ట్రైనుడు చేస్తే పిల్లలు చనిపోయిన పిల్లాడి గురించి అబద్ధం చెప్పరు సార్. అబద్ధం చెప్పరు. పిలిపిద్దాం సార్. మీరు బయటకు వచ్చి చెప్పడు కదా మీరు ట్రైనింగ్ సార్. ఇప్పుడు ఏ నైతిక బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. దాంతో పాటు పిల్లలతో కూడా మాట్లాడమని మేమే చెప్తాం. ముందు ఆల్రెడీ శివప్రసాద్ గారు ఏం జరగవు ఇట్లాంటివి అని చెప్పి చెప్పింది కదన్నా. స్థాయిలో లోపల వెళ్ళి మన పిల్లలు ఉన్నారు. ఇక్కడే ఉంటామండి. మేము ఎక్కడికి వెళ్ళలేదు సార్. మా తప్పు ఏమన్నా ఉంటే మేము వెళ్ళిపోవాళ్ళం కదా. మేము ఎందుకు వస్తాం? చాలా రాశాడు, మానసిక ఒత్తిడిని రాశాడు, ఇంకా చాలా కారణాలు రాశాడు. ఏమి రాయలేదు సార్. ఏముండదు సార్. వాడు నేను క్లాస్ టీచర్ సార్. మార్నింగ్ 5 o'clock లేపుతారు. తప్పు. అది రెగ్యులర్ గా బలైతుంటే కూడా మీరు దాన్ని మార్చలేరు. 100% మారుస్తాం సార్. మా దగ్గర స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఉంటుంది సార్. అన్న మీరు ఫీజులు అడగకపోతే ఏ విద్యార్థి కూడా స్ట్రెస్ గురిగాడన్న. అసలు ఫీజులు అడిగిన ఇప్పుడు మీరు ఫీజుల గురించి ఫీజులు అడగండి ఫ్రీగా చదువు చెప్తారా చైతన్య విద్యా సంస్థలలో? మేమే అంటున్నామన్నా. ఎన్నిసార్లు మీకు ఫోన్లు చేస్తే కనీసం మీరు మా ఫోన్ రెస్పాండ్ అవుతారా? మీ ఏజిఎం లకి మీ డీన్ లకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారా అన్న? అదే పేరెంట్ కి 10 సార్లు ఫోన్లు చేస్తారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. చర్యలు తీసుకుంటారా ఇట్లానే కంటిన్యూ చేస్తారా? నారాయణ సార్ ఏ పిల్లవాడిని పిల్లయానికి ఏం న్యాయం చేస్తారన్న చెప్పురా. ఇప్పుడు ఆ పిల్లయానికి ఏం న్యాయం చేస్తారు? ర్యాంకుల కోసం ఒత్తిడి చేసిన హత్య ఇది. దీనికి సీఎం బాధ్యత, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బాధ్యత, ఒక ఇన్స్టిట్యూషన్ లో కాదు ఇది. మీకు చేసిన ఆర్ఐ గారు డిఐఓ కిషన్ గారు కూడా బాధ్యతే. మా క్యాంపస్ లో అయితే ఈ క్యాంపస్ లో అయితే మేమేం ఒత్తిడి చేయలేదు. మీరు కావాలంటే పిల్లలతో కూడా మాట్లాడండి. మేమేం శుద్ధపూస మొదలు మాట్లాడలేదు సార్. మీ ముందు ధైర్యంగానే వచ్చి చెప్తున్నాను. మా పిల్లాడు కాబట్టి మేము రియాక్ట్ అవుతున్నాం. మా పిల్లాడు కాబట్టి మేము వచ్చేస్తున్నాం. దానికోసమే మేము కట్టుబడినాం. పొద్దున 5:30 నుంచి టిఫిన్ కూడా చేయలేదు. ఇంతసేపు నుంచి మేము నిలవలేమా? ఎంతసేపు అయింది? మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడారు అయిపోయింది. ఎవరు మాట్లాడారు? 4 గంటలు నిలబడ్డామన్న రోడ్డు మీద. 4 గంటలు మీరు పావు గంట నిలబడ్డానికి ఒకటి చెప్తాను. నేనేమంటున్నానంటే ఆల్రెడీ కేసు పొడపు అయిపోయింది. ఇక్కడ ఏదైతే జరిగినటువంటి సిచ్యువేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి రూల్ ప్రకారం వాళ్ళు ప్రొసీడింగ్ చేస్తారు. దానికి మేము బద్దులుగా ఉంటాం అనేది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి పాయింట్. ఇప్పుడు కొత్తగా మనం అది ఆల్రెడీ ఆ పేరెంట్స్ వచ్చారు, మాట్లాడేశారు. ఇప్పుడు జరిగింది ఇంకోసారి ఇన్సిడెంట్ జరగాలని ఒక లెటర్ రాసిచ్చిండు. దీనికి ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకోవాలా కదా? శివరామకృష్ణ అనేట ఆయన. శివరామకృష్ణ స్వామికి ఎక్కడికి లెటర్ ఎట్లా రాసిచ్చిండు? ఏ విద్యా సంస్థలలో చైతన్యకు సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్ కావాలని రాసిచ్చిండు. స్వామి నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఒకటే చెప్తాను. మేము కూడా దండం నేనేమన్నానంటే పిల్లలు